హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? చాలా రోజుల తర్వాత వీడియో కదా. ఏంటి చికెన్ ఫ్రై చూపిస్తున్నానని చూస్తున్నారా? అబ్బా, ఏంటండి బాబు, వర్షాకాలంలో చిటపటాన్ని చినుకులు పడుతున్నా, మండే ఎండాకాలంలో ఎండ మండిపోతున్నా, చలికాలం అబ్బా చలికి గడ్డ కడుతున్నా చికెన్ ఫ్రై అంటే ఇష్టపడిన వాళ్ళు ఎవరుంటారు చెప్పండి? మీకు చికెన్ ఫ్రై అంటే ఇష్టమేనా? సరే, ఈరోజు చికెన్ ఫ్రై ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా చికెన్ని నీట్గా క్లీన్ చేసుకోవాలి. తరువాత అందులో పెరుగు, కొంచెం అల్లం ఎల్లిపాయ పేస్టు, కొంచెం పసుపు, కొంచెం మిరియాల పొడి, కొంచెం సాల్టు, కొంచెం కారం, అలాగే కొంచెం ఆయిల్ వేసుకుని చక్కగా మ్యారినేట్ చేసేద్దాము. చికెన్ మొత్తంకి ఈ మసాలా పట్టాలన్నమాట. సో ఇలా మ్యారినేట్ చేసుకున్న ఈ చికెన్ని ఒక్క పావు గంట సేపు పక్కన పడేసేద్దాము. తర్వాత తీసేసి పొయ్యి మీద పెట్టేసి మూత పెట్టి ఒక్క 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో వేగనిద్దాము. చూడండి, చికెన్లో ఉన్న వాటర్ మొత్తం ఇనికిపోయాయి కదా, ఆయిల్ మొత్తం బయటకు వచ్చేసింది కదా. ఈ చికెన్ని అడుగు నుంచి కలుపుకోవాలి, ఎందుకంటే పైనుంచి కనుక ముక్కను కదిపితే చిదురైపోతుంది. అలా కాకుండా అడుగు నుంచి కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఈ చికెన్ని ఫ్రై చేసుకోవాలి. చూడండి ఎంత రోస్టెడ్గా ఫ్రై అయిపోయిందో. ఇప్పుడు ఇందులో మళ్ళీ మనకి స్పైసీకి తగ్గట్లు కారం వేసుకుందాం. ఇందాక కొంచెమే కదా వేసుకుంది, ఇప్పుడు కూరకి సరిపోయినటువంటి స్పైసీకి తగ్గట్లు కారం వేసుకుందాం. తర్వాత గరం మసాలా కూడా వేసేసుకుని ఒక్క 2 నిమిషాలు అలా ఈ చికెన్ని వేగనిద్దాము. సరేనా? చూడండి ఎంత బాగా ఫ్రై అయిపోయిందో, రోస్టెడ్గా ఫ్రై అయిపోయింది. చివరిగా కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర వేసేసుకుని అలా కలుపుకుందాము. అబ్బా, ఈ కొత్తిమీర పుదీనా వేసిన తర్వాత ఆ స్మెల్కే మన కడుపు నిండిపోతుంది బాబు. సరేనా? ఇలా వేగిన ఈ చికెన్ ఫ్రైని వేడి వేడి అన్నంలో చికెన్ ఫ్రై, రసం కలుపుకుని తింటే ఉంటుంది, మాటలేముండవండి. అంతే అంతే అంటే అంతే. మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్